స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ప్రాతకాలమున మందిర ఆవరణములో చేరి ఆయన ఆరాధించుకోవడానికి ఆశతో వచ్చిన బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో ప్రాతకాల శుభములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగము నుండి, పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనము మరలా చదువుతున్నాము. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్భుతకరుడా, నీకే వందనములు, స్తోత్రాలయ్యా. రాత్రంతయు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచి ఈ ప్రాతకాల సమయంలో నీ మందిర ఆవరణంలో చేరి నిన్ను సేవించుటకు, ఘనపరచుటకు, ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే వందనములు, స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ కూడిక ఆదరించి నా తండ్రి అంతము వరకు మీరే క్రమముగా జరిపించుకొని మహిమ పొందుకొని నీ పక్షాన నిలబడిన నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకొని నన్ను మరుగుపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు జీవము గల పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈనాటి అంశము దేవుని సేవించుట ద్వారా ఘనత. ఆయన సేవించినప్పుడు మనకు ఘనత అంట. యేసు ప్రభుని సేవించడం ద్వారా ఘనపరచబడతామని ప్రభువే స్వయంగా చెప్పాడు. అంతేగాక యేసు ప్రభు వారు ఆదేశించినటువంటి 2 ఆజ్ఞలు ఉన్నవి. ఒకటేంటంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. ఈ 2 గొప్ప ఆజ్ఞలు అన్నమాట. ఇవి మనం పాటించి సేవించడం ద్వారా ఈ ఆజ్ఞని పాటించిన వారు మనం అవుతాం కాబట్టి ఘనత కూడా పొందుతాము. ఈ ఆజ్ఞలు పాటిస్తే ఘనత వస్తుందని ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ దినము మనం ఏ విధంగా ప్రభుని సేవించాలో, ఎలా ధ్యానించుకోవాలో మనం ఈనాడు కొన్ని అంశాల ద్వారా దేవుని మనము ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా పరిపూర్ణతతో దేవుని సేవించాలి. రెండవదిగా ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని సేవించాలి. మూడవ పాయింట్గా వినయముతో దేవుని సేవించాలి. నాలుగవది దేవుని సన్నిధిలో ఆయనని సేవించాలి. ఏక మనసుతో సేవించాలి. ఆయనను వెంబడించేవారుగా ఉంటూ మనం ఆయనను సేవించే బిడ్డలంగా ఉండాలని ఈ పాయింట్లు దేవుని సహాయంతో మనము ఈ ఉదయ కాలంలో ధ్యానం చేసుకున్నాము. మొట్టమొదటి పాయింట్, పరిపూర్ణతతో సేవించాలి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనములో, ద్వితీయోపదేశ కాండము 10:12లో మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించాలని వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎలా సేవించాలంట? మనము దేవునికి భయపడాలంట, ఆయన మార్గములన్నింటిలో నడుచుకోవాలి, ఆయనను ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, తర్వాత నీ పూర్ణ ఆత్మతో సేవించాలని చెప్తున్నాడు. ఈనాడు మనము కూడా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన బిడ్డలం కాబట్టి మనం కూడా ఆ ఇశ్రాయేలులో మనము వర్తింపజేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వసించిన ప్రతి బిడ్డ కూడా ఏమంటారు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో దేవుని సేవించాలి. ఎప్పుడైతే మనము సేవిస్తామో అప్పుడు ఆయన ఆజ్ఞలను మనం గైకొంటామో ఆయన మనల్ని ఘనపరుస్తాడంట. నా బిడ్డ నేను ఘనపరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన అడుగుల్లో మనం నడిచే వరముగా మనము ఉండాలి. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా 23వ వచనములో ఇక్కడ, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వస్తున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. ఎలాగంట?
యథార్థ హృదయముగా అంట, కపట హృదయంతో ఉండకూడదు. మనం వస్తున్నాం కానీ మన మనసులు ఎక్కడో ఉండకూడదు. యథార్థముగా ఆరాధించాలి. సత్యముతో తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించే వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్న యథార్థ హృదయం కలిగి ఆరాధించేవారు కావాలని ఆయన కోరుచున్నాడు. దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని ఆయన సమరయ స్త్రీతోటి యేసు ప్రభు వారు సంభాషిస్తున్నారు. నన్ను ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆరాధించాలని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆమె ఆ మాటలన్నీ విన్నది, ప్రభుతో సంభాషించినది కొంతకాలమైనా కానీ ఆమెను రక్షించడానికి 12 మంది శిష్యులు యేసు ప్రభు 112 కిలోమీటర్లు నడిచి వచ్చారంట. ఆ శ్రమ ఒక సమరయ స్త్రీ రక్షణ కొరకు. ఆ యాకోబు బావి దగ్గర ఆమె ఉన్నది. ఆ బావి దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభువు ఆమె కోసం అక్కడ వేచి ఉన్నాడు. మధ్యాహ్నం ఆమె నీళ్ళ కోసం వచ్చినప్పుడు ఆమెతో సంభాషించాడు. ఆమె ఆ ప్రభుతో సంభాషించిన కొంత సమయమైనప్పటికీ ఆ మారు మనసు పొందినది. ఎప్పుడైతే ఆమెతో మాట్లాడాడో ఆమె అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. కాబట్టి ఆమె యేసు ప్రభు మాటలు విని విశ్వాసం ఉంచి ఆ నీళ్ల కోసం వచ్చిన కుండను అక్కడ వదిలిపెట్టి ఆ ఊరిలోకి పోయి సాక్ష్యం ఇచ్చింది. మొట్టమొదట సువార్తికురాలు ఎవరు? సమరయ స్త్రీ. కాబట్టి మనము ఆయన ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ మనసుతో పూర్ణాత్మతో మనం దేవుని సేవించే వరంగా మనము ఉండాలి. అలాగే దావీదు అంటున్నాడు 24వ సంకీర్తన 4వ వచనములో 24:4 అంటున్నాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండివారే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. మనం ప్రార్థించాలంటే ఎట్లా ఉండాలంట? నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి దేవుని సన్నిధికి వెళ్ళాలంట. మనము సంసిద్ధపరచుకోవాలి. పోవటం రావటమే కానీ దేవుని సన్నిధికి మనం ఎలా వెళ్ళాలి? శుద్ధమైన నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము. మనం సిద్ధపడాలి. మన ఆదివారం ఆరాధనకి వెళ్ళాలంటే ఎలా చేస్తాము? శనివారమే బట్టలు కానుకని సిద్ధపరచుకుంటాము, తలస్నానం చేస్తాము, రేపు ఈ బట్టలు వేసుకోవాలి, పరిశుద్ధ దినమని మనం సిద్ధపడతాం. కాబట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళేవాళ్ళు కూడా శుద్ధమైన హృదయము, బయట బాహ్యంగా మనం సిద్ధపడటం కాదు కానీ అంతరంగంలో మనం మంచి హృదయాన్ని, దేవా నన్ను కరుణించుము, నాకు నీ వాక్యాన్ని వినడానికి నేర్పుమని మనం చెప్పే దైవజనులు చెప్పే మాటకు మనం ఆసక్తి కలిగి హృదయంలో తీసుకునే బిడ్డలంగా మనం ఉండాలి. కాబట్టి దావీదు అంటున్నాడు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి దేవుని సన్నిధికి వెళ్ళాలని అంటున్నాడు. అలాగే దేవుని సేవించాలంటే ముందుగా మనం ఏం చేయాలి? మన పాపములను మనము ఒప్పుకోవాలి. యేసు రక్తంతో కడగబడాలి. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేమని ఆ పరిశుద్ధ లేఖనాలు కూడా చెప్తున్నాయి. మనము ఎట్లా వస్తున్నాము? మురికి హృదయముతోటి మురికి బట్టలు వేసుకొని, బాహ్య ప్రపంచం కాదు కానీ మంచి హృదయము, భయభక్తులు, వణికే భయము, దేవుని సన్నిధిలో భయముతోనూ భక్తితోనూ రావాలంట. దేవుడు అవన్నీ చూచే దేవుడు, అన్ని ఆలకించే దేవుడు. కాబట్టి మనం ఎలా రావాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నాము ప్రతిదినము వచ్చి, ఎందుకు దేవుడు వింటలేదు? మన పాపం చేస్తున్నాము. ఆజ్ఞ అతిక్రమణ పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ఆ చిన్న మాటే కదంటే అబద్ధం కాదనుకుంటాం కానీ పాపుల మన దేవుడు ఆలకించడు. కాబట్టి మన పాపములు మనకు దేవునికి మరుగుపరుస్తున్నాయి. కాబట్టి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. పరిపూర్ణత రావాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం కోరుకోవాలి. అలాగే మారు మనసు పొంది మనము ఈ యొక్క జీవితాన్ని తీసివేసుకొని నవీన స్థితి గలవారమై దేవుని సేవించాలంట. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? శుద్ధమైన హృదయము, యథార్థమైన హృదయము కలిగి దేవుని సేవించే వరముగా ఉండాలి. అలాగే మారు మనసు పొందాలి. పొందితే
పాపులు మనం ఆలకించడు కాబట్టి మారు మనసు పొంది ఆయన బిడ్డలంగా మనం ఆయన్ని గోదారి ప్రార్థించి మనం పొందుకునే బిడ్డలంగా మనము ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడే ఆయన మన నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన జీవితాన్ని ఇస్తాడు. మనలో ఉన్నటువంటి ఈ కొలసి 3:5లో కూడా భూమి మీద ఉన్నటువంటి మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష ఎన్ని మనం తీసివేసుకుంటాము. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి. అప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు నీతియు యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనము ధరింపజేసుకుంటాము. ఎప్పుడైతే మన హృదయపూర్వక దేవా నన్ను కాపాడయ్యా, నా పాపాలు క్షమించమని మన పశ్చాత్తాపంతో అడుగుతామో ఆ యొక్క పాత జీవితాన్ని తీసివేసి ఆయన ఏం చేస్తాడు? యథార్థమైన మంచి హృదయం ఇస్తాడు, నవీన స్వభావాన్ని ఇస్తాడు. అప్పుడంటే ఎప్పుడైతే మన నవీన స్వభావం ధరించుకుంటామో మన తలంపులు, మన ప్రవర్తన, మన మాటలు అన్నీ మారిపోతాయి. దేవుని బిడ్డలంగా ఉంటాం కాబట్టి మన పాత జీవితాన్ని మరిచిపోయి దేవుని సన్నిధిలో యథార్థము భక్తి గలవారై ఉండి ఆయనను మనము సేవించే వారముగా ఉన్నట్లయితే ఆయన నన్ను వెంబడించమంటాడు. కాబట్టి ఈ ఉదయకాలం మనము దేవుడిచ్చిన మనకు సమయాన్ని బట్టి మనం ఎక్కడున్నాము? దేవుని మందిరావరణంలో ఉన్నాం కాబట్టి శుద్ధమైన భక్తి కలిగి మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. కాబట్టి మనము మంచి వారముగా, మంచి హృదయం గల వారముగా, నూతన పచ్చబడిన వారి బిడ్డలంగా, దేవునికి ఇష్టమైన బిడ్డలంగా ఉండడానికి ఉదయకాలమున దేవుడు మంచి సమయాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఈ సమయాన్ని పోనీకి ఇంకా దేవునికి దూరస్తులుగా ఎవరున్నారో ఆయన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని నవీన స్వభావాన్ని ధరించుకోవాలని ప్రభు ఈ దినాన్ని మనకు అనుగ్రహించాడు. రెండవ పాయింట్గా ఉపవాస ప్రార్థనల ద్వారా సేవించాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచన భాగంలో 36వ వచనములో ఇక్కడ మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెనై ఉన్న అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వ మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తున్నది. ఈ అన్నా ప్రవక్తి ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ల పెనిమిటితో సంసారం చేసిందంట. బహుకాలము గడిచినదై 84 సంవత్సరాల విధవరాలై ఉండి దేవాలయాన్ని విడువక ఆమె ఉపవాస ప్రార్థనలో రేయింబగళ్ళు ఉంటుందంట, సంఘాన్ని విడవకుండా. ఫలితంగా ఆమె ఏం చేస్తుందంటే ఆమె కలిగిన అదృష్టం ఏంటంటే దేవుడు అద్భుతంగా ఘనపరిచి యేసుని, యేసు ప్రభుని చూసింది. ఆ ధన్యత ఆమెకి దేవుడిచ్చాడు. ఆమె క్రీస్తుని గురించి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టించిన వారందరితో ఆయనను గురించి మాట్లాడింది. కాబట్టి మన ఉపవాస ప్రార్థనల ద్వారా మనం అనుకునే పొందగలము. కానీ అన్న ఏంటంటే ఆ చిన్న బిడ్డ యేసు ప్రభుని తీసుకొని కొనియాడినది. అలాగే నిర్గమాకాండం 24:18లో కూడా మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినాలు దేవుని సన్నిధిలో ఉండి ధర్మశాస్త్రాన్ని పొందాడు. అలాగే నిర్గమ 34 వచనంలో కూడా అతడు కొండ దిగుచుండగా మోషే ముఖ చర్మము ప్రకాశించుట చేత తన ముఖము ప్రజలు చూడలేకపోవడం చేత ముసుగు వేసుకున్నాడంట. ఆయన ముఖము ప్రకాశించినది. 40 దినాలు ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆయన దేవుణ్ణి ఆరాధించాడు. అప్పుడు ఆయన ముఖం అంట ప్రకాశించిందంట, చూడలేకపోతున్నారంట ప్రజలు. అందుకని ఆయన ముసుగు వేసుకున్నాడు. అలాగే ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని వెలుగుతో మనము నింపబడతాము. దేవుని దగ్గరయ్యే కొంది మనలోని లోపాలు కనబడి మనం సర్దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం గడుపుతామో మనం చేసే తప్పిదాలు, మనం చేసేవన్నీ కూడా మనకు అద్దంలో కనబడ్డట్టు కనపడతాయి. అప్పుడే మనము మన జీవితాన్ని మనం సరి చేసుకొని దేవునికి ఇంకా దగ్గరగా ఉంటాము. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారం మనము నడుచుకోవచ్చు. ఉపవాస దినాలు చాలా మంది చేస్తారు. ఎందుకు? వాళ్ళ కోరికలు, ఉద్యోగాల కోసము, గృహాలు కట్టుకోవడానికి, ఆరోగ్యం కోసం చాలా మంది ఉపవాసాలు, వాళ్ళ సంఘ పరిస్థితుల గురించి, ఇంటి పరిస్థితుల గురించి, తమ కుమార్తెలకు వివాహం కాలేదని, ఉద్యోగాలు రాలేదని, స్థిరపడలేదని చాలా మంది ఉపవాసాలు చేస్తారా లేదా? చేస్తారు.
అయితే ఆత్మీయ ఎదుగుదల కోసం మనము ఉపవాస ప్రార్థనలు చేయాలి. కాబట్టి కొంతమంది తినకుండా పగలంతా తినకుండా 3 గంటలప్పుడు ప్రార్థన చేసుకొని అది ఆహారం తీసుకుంటారు. అసలు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే యెషయా 58 యెషయా 58వ అధ్యాయము 6-7 వచ్చిన భాగంలో యెషయా 58:7-8 వచనాలు ఎక్కడ నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నింట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇది ఏ గదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఉపవాసం అంటే మనల్ని మనం తగ్గించుకొని ఆ ముఖాన్ని తెల్ల బట్టలు వేసుకొని తీరమంతా తినకుండా ఉండటం కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు నీ ఆహారం ఆకలి కలిగిన వారికి పెట్టాలంట, నీ రక్త సంబంధి వాళ్ళకి నీ ముఖాన్ని తప్పింపకుండా ఉండాలంట, దిక్కుమాలిన పేదలను బీదలను నీ ఇంట చేర్చుకోవాలి, వస్త్రహీనుడు బట్టలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలి. ఇవే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని అంటున్నాడు. కాబట్టి ఆ ఉపవాసాలు చేయాలంటే మనం మన పేదలను, మనకంటే తక్కువ స్థితిలో వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళని మన ఇంట చేర్చుకోవాలి. ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చేవారు బిడ్డలుగా ఉన్నట్లయితే అదే కదా నాకు ఇష్టమైన ఆ యొక్క ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడు. అలాగే అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా పౌలు బర్నబాలు తమ మొదటి సువార్త ప్రయాణం మొదలు పెట్టక ముందు అంతియోకయలో ఉన్న సంఘం వారితో కలిసి ప్రభువును సేవిస్తూ ఉపవాసము చేస్తూ ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మన ఆదేశం వచ్చి వాడు బయలుదేరతారు. అంటే ఏమైనా పని చేయాలంటే, ఎవరైనా దేవుని యొక్క సేవ చేయాలంటే ముందు దేవుని పిలుపు ఉన్నదా లేదా అని వాళ్ళు పరీక్ష చేసుకుంటున్నారు. కాబట్టి అయ్యా మేము వెళ్ళాలి అని ఆ పరిశుద్ధాత్మని అడిగి వాళ్ళు బయలుదేరారనమాట. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని సేవించేటప్పుడు ఆయన నడిపింపు సమాధానము మనకు దొరుకుతుంది. ఈ మార్గంలో వెళ్ళాలా వద్దా అని కూడా దేవుడు మనకు ఆ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియపరుస్తాడు. కాబట్టి ఆడ పౌలు బర్నబాలు కూడా తమ ఆ యొక్క సువార్త ప్రయాణం మొదలు పెట్టక ముందు వాళ్ళు దేవుని నడిపింపు కొరకు సమాధానం కోసం ఎదురు చూశారు. అలాగే 3వది వినయముతో సేవించాలంట. మొట్టమొదటిది ఏ విధంగా సేవించాము? పరిపూర్ణమైనటువంటి హృదయముతో దేవుని సేవించాము. 2వది ఉపవాస ప్రార్థన దేవుని సేవించాలి. 3వది వినయముతో సేవించాలి. పౌలు ఎఫెసు సంఘ పెద్దలను అందరినీ పిలిపించి వారితో తన అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని మాటలు అన్నాడు. అపొస్తల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నాడు, యూదుల కుట్ర వలన నాకు అనేక శోధనలు సంభవించాయి. కాబట్టి ఆ కన్నీళ్లు విడుచుతూ నేను పరిపూర్ణ వినయ భావముతో నేను ఎలాగ ప్రభును సేవించానో ఎలాగ సేవిస్తున్నానో మీకే తెలియను. యూదులు ఎన్నో శ్రమలు పెట్టారు, వాళ్ళ కుట్ర వల్ల నేను ఎన్నో బాధలు అన్ని అనుభవించాను. కానీ కన్నీళ్లు విడుస్తూ పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగ ప్రభువుని సేవించాను మీకు తెలుసు కదానని వాడితో అంటున్నాడు. అలాగే యూదులు మన అనేక బాధలు ఎదుర్కొన్నప్పుడు ఆ యొక్క పౌలు కన్నీళ్లు విడుచుచు వినయముతో దేవుని సేవిస్తూ తను బాధ పెట్టిన వరకు ప్రార్థన చేశాడు. బాధ పెట్టిన వరకు మళ్ళీ ఆయన తిరిగి బాధ పెట్టలేదు, కానీ ఆయన కన్నీళ్లు విడుస్తూ దేవా ఈ శ్రమలో నన్ను పెట్టించున్నారు ఆయన వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. దేవుని సేవించేవారు ఎప్పుడు వినయం కలిగే ఉంటారు, కానీ మళ్ళా వాళ్ళని రివర్స్గా వాళ్ళ మీదకి వెళ్ళరు. పరిశుద్ధ గ్రంథములో తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తున్న భక్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా మంది మేళ్ళు పొందారు. దేవుని సేవించినప్పుడు ఆయన గొప్పతనం మనం తెలుసుకొని ఆయన ఎదుట మనం ఎంత తక్కువ స్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకుంటే మనం అతిశయాన్ని మనము తగ్గించుకుంటాము. కొంతమంది ఈ లోకములో భోగభాగ్యాలు చూసి అతిశయపడతారు, కానీ మనము దేవుని సన్నిధిలో వచ్చి నీ దేవా నేను ఎలా తగ్గించుకోవాలి, నేను ఎక్కువ దాంపకంగా జీవించాలి అంటే ఆయన కలిగి ఉంటే అవన్నీ మనకు ఉండవు. ప్రభువుని కలిగి ఉండుట ఏంది మనము
అతిశయపడాలి కానీ ఈ లోకస్తులతో మనం పోల్చుకొని మనము అతిశయపడకూడదు. కాబట్టి ప్రభు మన పట్ల ఉన్న ప్రేమ, మన కొరకు చేసిన అత్యంత ఉన్నతమైన త్యాగాలను మనం గుర్తించినప్పుడు మనకు తగ్గింపు స్వభావం వస్తుంది. దేవుడు ఎన్నో మేలు చేస్తుంటాడు మన జీవితంలో. అనారోగ్యమా, ఇంట్లో బాధలా ఎన్నో చేస్తుంటాడు. కానీ చెప్పుకున్నంత ఎక్కువ ఉంటాయిగా మనం చెప్పుకోలేము. అవన్నీ కానీ దేవుడు మన పట్ల చేసిన మేళను మనం జ్ఞాపకం చేసుకుంటే వెంటనే మనకు తగ్గింపు స్వభావం వస్తుంది. ఈ లోకస్తులతో మనము పోటీ పడలేం కాబట్టి దేవుని కలిగి ఉన్నందుకే మనము అతిశయపడే వారంగా ఉంటాము. ఇక్కడ యెహోషువ గ్రంథంలో కూడా ఆయన అంటున్నాడు, మీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుడిని యెహోవాను సేవించాలి అంటున్నాడు. కాబట్టి మనం ఏ విధంగా సేవించాలి? మీరెవరినైనా సేవించండి కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామనని ఆయన ఖరాఖండిగా చెప్తున్నాడు. మీరెవరినైనా సేవించండి అయ్యా, ఎన్నో విగ్రహాలు ఎవరినైనా సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని ఆయన చెప్పాడు. కాబట్టి మనము మన పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించి మనకు కావలసినవి పొందుకునే బిడ్డలంగా ఉదయ కాలమున ఉండాలి అని మనం తీర్మానం చేసుకోవాలి. దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు? నా ప్రార్థన ఎందుకు ఆలకించుడు? నేనేం చేశాను? యథార్థ హృదయంతో చేశాను కదా, నేను నిత్యంగా ఆయన సన్నిధిలో ఉంటున్నారు కదా, నేనేం తప్పిదాలు చేయలేదు కదా. దావీదు అంటున్నాడు, నేనేం చేయలేదు. కాబట్టి యథార్థమైన హృదయంతో దేవుని సేవిస్తున్నారు. అలాగే మనం యథార్థ హృదయంతో నిర్దోషమైన చేతులతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే మనం పొందుకోగలము. అలాగే రాజుల మొదటి గ్రంథము 18-15 కూడా ఆహాబు ఏలియాను చంపాలని దూతలను పంపించి ఎదురు చూస్తూ ఉన్నాడు, చంపేసేయాలని. కానీ ఓపజ్జ దేవుని యందు భయభక్తులు గలవాడై వాళ్ళందరినీ 50 మందిని వాళ్ళు పోషిస్తున్నాడు, వాళ్ళు చంపుకున్నాడు చేతుల్లో. కానీ భయపడకుండా ఏలి అన్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలైన దేవుడు యెహోవా జీవముతోడు అంటూ ఏలియా ప్రవక్త ఆహాబు రాజును కలుసుకోవడానికి సిద్ధపడ్డాడు. నన్ను ఎవరు చంపుతాడు? దేవుడు నా పక్షాన ఉన్నాడు, చంపినా కానీ పర్లేదు అని ధైర్యంగా ఆ చంపే రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఆయన కలుసుకోవాలని సిద్ధపడ్డాడు. అలాగే ప్రకటన 7:15 కూడా పరలోకంలోని హతసాక్షుల గురించి యోహానుకు చెప్తున్నాడు. వారు దేవుని సింహాసనము ఎదురు ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారని పెద్దలలో ఒకడు చెప్తాడు. పరలోకల హతసాక్షుల గురించి యోహాను చెప్తున్నప్పుడు ఆయన వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రింబగళ్ళు ఆలయంలో ఆయనను సేవించేవారని ఆ పెద్దలలో ఒకడు చెప్తున్నాడు అనమాట. మనం ఎవరి ఎదుట నిలుచున్నామో మనం గమనించాలి. మనం ఎవరి ఎదురు ఉన్నామో దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించడానికి ఉదయకాలంలో ఉన్నాము. కానీ పేతురు ఎక్కడున్నాడంటే యేసు ప్రభువును బంధించి తీసుకెళ్లేటప్పుడు ఆయన యొద్ద నిలబడకుండా దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొని చుండగా పేతురు వారితో నిలబడి చలి కాచుకొచ్చున్నాడు. అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయము 62-72 వచ్చిన భాగంలో మార్కు 14:62 ఏ సౌను నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తుని కూడి పార్శ్వమున కూర్చుండటయ్యో ఆకాశ మేఘారుడై వచ్చుడి చూచెదరని చెప్పెను. 66వ వచనం పేతురు ముంగిట క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుల పని కత్తెరలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకుంటుండట చూచెను. అతను నిదానించి చూచి, నీవును నజరేయుడకు యేసుతో కూడా ఉండిన వాడవు కావా అని అంటుంది. అందుకు పేతురు అంటున్నాడు, ఆయన ఎవరో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. మళ్ళీ ఒక పనికెత్తి వచ్చి చూచి, వీడి వారిలో ఒకడని దగ్గర నిలిచిన వారితో మరలా చెప్పసాగిన. అతడు మరలా అంటున్నాడు, నేను కాదన్నాడు. కొంతసేపైన తర్వాత దగ్గర ఉన్న వారిలో నీవు ఒకడవు, నీవు నిలిచిన వారు మరలా పేతుని చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడు అని కాదా అనిరి. అందుకు అతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకున్నటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలుపెట్టెను. వెంటనే రెండో మారు కోడి కూసెను.
కోడి 2 మారులు కోయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవనని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని తలపోయిచు ఏడ్చాడు. అంటే మనం ఎవరి సన్నిధిలో నిలబడుతున్నాము? దేవుని సన్నిధిలో ఉంటున్నామా? ఈయన కాని యేసు ప్రభుని బంధించి తీసుకెళ్తుంటే ఆ మంట వేసి తలు కాచుకొని చుండే వాడి దగ్గర పేతురు కూర్చున్నాడు. అలాగే మన ప్రభు సన్నిధిలో నేనుందన ఆ యొక్క పేతురు ప్రభు ఎవరో నాకు తెలియదని వంకాడు. తర్వాత సంతాపపడ్డాడు. ఈ ఉదయకాలంలో మనం ఎవరి సన్నిధిలో ఉన్నాము? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మనం ఉన్నట్టు మాత్రం ఉంటున్నాము. పేతురు యేసు ప్రభుతో ఉంటున్నాడు కానీ ఆ యొక్క బంధించే సమయంలో ఆయన దగ్గర లేడు, వదిలిపోయాడు. తనకు అబద్ధం ఆడాడు, ఆయన ఎవరో నాకు తెలియదని. ఎందుకు? దేవుని దగ్గర లేడు కాబట్టి. ఈ ఉదయకాలం సమయం మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ఎక్కడున్నామో దేవుని బిడ్డలమా, సాతాను బిడ్డలమా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే నిర్గమకాండము 3:5-6లో కూడా ఆయన నా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుమని నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం అని మోషేతో అంటాడు. మోషేకు దేవుడు పదమధ్య నుండి అగ్ని ప్రత్యక్షమై నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలం అని ఆ ప్రదేశం అన్నప్పుడు దేవుని సన్నిధికి పరిశుద్ధం అనేది కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు గత కాలానికి, గత జీవితానికి, గతకాల నడకకు సాదృశ్యంగా ఉన్న చెప్పులను వదిలిపెట్టాలి. జీవమగల దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుడు దహించగ్ని కాబట్టి మన సమస్త కల్మషములను దహించి వేస్తాడు. ఆడ చెప్పులైతే చెప్పాడు కాబట్టి మన హృదయం గురించి మనము పరిశీలన చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన సన్నిధి పరిశుద్ధత స్థలము కాబట్టి మన హృదయంలో దేవుని పరిశుద్ధతకు మనము స్థానం ఇవ్వాలి. అలాగే 5వ పాయింట్గా ఏక మనసుతో మనం దేవుని సేవించాలి. జపన్య ప్రవక్త ద్వారా దేవుడు తన ఇష్టాన్ని తెలియపరుస్తున్నాడు. జపన్య 3:9లో కూడా జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులు ఇచ్చేదని అంటున్నాడు. కాబట్టి అందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, మీలో ఇద్దరు తాము వేడుకొను దానిని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించినడలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకును. అంటే ఎక్కడ 2-3 ఆయన నామమును కూడుకొని ప్రార్థిస్తారు భూమి మీద, ఆ పరలోకపు తండ్రి అవన్నీ కూడా మనకు అనుగ్రహించే దేవుడు. ఏకీభవించి ప్రార్థించాలి. అలాగే మన జీవితాలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్న సంఘముగా కూడా మనం ప్రార్థించి దేవుని సేవించినప్పుడు మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. అలాగే అపొస్తలుల కార్యముల 12:5లో కూడా పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘం మధ్య అత్యాసక్తితో ప్రార్థించగా విడుదల పొందాడు. అలాగే ఏక మనసుతో సేవించినప్పుడు దేవుడు తప్పకుండా ఘనత ఇస్తాడు. అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చదివినట్లయితే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడాలి. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలంట, సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడాలి. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతను పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. కాబట్టి మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయుడి. నీతి మందున ప్రార్థన మనఃపూర్వకమైనదై బలము గలదై ఉండును. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు సంఘాన్ని పిలిపించాలంట. సంఘముగా కూడి ప్రార్థన చేసినట్లయితే ఆ యొక్క జవాబులు దొరుకుతాయి. విశ్వాస సహితమైన ప్రార్థన అంట రోగిని స్వస్థపరచుదు. కాబట్టి మన విశ్వాసముతో మన ప్రియులకు ఎవరికి బాగలేనప్పుడు సంఘముగా ప్రార్థించాలి. ఏదైనా కానీ సంఘము యొక్క ప్రార్థన బలము శక్తి గలదనమాట. ఆ యొక్క చెరసాల ఉన్న ఆ యొక్క పేతురుకు కూడా విడుదల కలిగింది సంఘం ఆసక్తితో ప్రార్థించినప్పుడు. అలాగే ఆఖరి పాయింట్, ఆయన వెంబడిస్తూ మనము సేవించాలి. ప్రభు ఇహలోక పరిచర్య చేసిన సమయంలో చెప్తున్నాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండునని
ఈ లోకములో దేవుడు యేసు ప్రభు 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు చెప్పిన మాట ఇది, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడిస్తాడు, నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడు ఉండును అని అన్నాడు. కాబట్టి ఆయనను సేవించినప్పుడు ఆయన వెంబడిస్తాము. దేవుడు వారికి నిత్య జీవం వచ్చి ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం మనం పరిపూర్ణత దేవుని సేవించే వారముగా, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని సేవించే వారముగా, వినయముతో దేవుని సేవించే వారముగా, ఏక మనస్సుతో సంఘముగా సేవించే వారముగా, దేవుని సన్నిధిలో నిలబడి మన పాపములు ఒప్పుకొని దేవుని ప్రార్థించే బిడలంగా, అలాగే ఆయనను వెంబడిస్తూ ఆయనను ఉన్నటువంటి స్థలములో మనం ఉండడానికి ఆ నిత్య జీవం పొందే వారముగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకట్లో దీవించిన